ఇచిగో ఇచి అనేది జపనీస్ బౌద్ధతత్వం నుండి వచ్చిన ప్రసిద్ధ సూక్తి. ఈ క్షణం ఇప్పుడే అనేది దీని అర్థం. దీన్ని ముందు జపనీస్ టీ సెరమనీల్లో ఉపయోగించేవారు. తరువాత దీన్ని జీవితానికి కూడా అప్లై చేసి చెప్పారు. ఎలాగంటే మనం అనుభవిస్తున్న ఈ క్షణం చాలా ప్రత్యేకమైనది, విలువైనది. ఎందుకంటే ఈ క్షణం తిరిగి రాదు, ఎప్పటికీ తిరిగి రాదు. కాబట్టి ఈ క్షణం దాటితే మరో కొత్త క్షణం వస్తుందే తప్ప ఈ క్షణం మాత్రం రాదు. ఈ క్షణం అంటే ఈ ఒక్క క్షణం అనే కాదు, ప్రతి క్షణం విలువైనదే, దేనికదే ప్రత్యేకమైనది. ఒక్కసారి వచ్చిన క్షణం మళ్ళీ ఎప్పటికీ తిరిగి రాదు. అందుకే ఈ క్షణాన్ని సంపూర్తిగా అనుభవించు. దాంతో ప్రతి క్షణాన్ని కొత్త క్షణంలా కొత్తగానే ఆస్వాదిస్తావు అని చెప్పడమే ఇచిగో ఇచి సూక్తి అంతరార్థం. ఇప్పుడు క్షణం అనే ఈ చిన్న థియరీని లైఫ్ మొత్తానికి అప్లై చేసి చూద్దాం. ఇక్కడ క్షణం బదులు ఈ నిమిషం తీసుకో, ఏమవుతుంది? ఈ నిమిషాన్ని సంపూర్తిగా అనుభవించమని చెప్తోంది. అలాగే ఈ గంటని తీసుకో, ఇంకొంచెం ముందుకెళ్ళి ఈ రోజుని తీసుకో. అంటే ఈ రోజు చాలా విలువైనది, అత్యంత ప్రత్యేకమైనది. ఈ రోజు మళ్ళీ ఎప్పటికీ తిరిగి రాదు. కాబట్టి ఈ రోజును పూర్తిగా ఆస్వాదించు. అలాగే ప్రతిరోజు ప్రత్యేకమైనది ఈ రోజులాగా. తద్వారా నువ్వు ప్రతిరోజును కొత్తగా సంపూర్ణంగా అనుభవిస్తావు. అలాగే దీన్ని మనుషులకు అప్లై చేసి చూద్దాం. ఈ క్షణం నిన్నొక వ్యక్తి కలిశాడనుకో, ఆ వ్యక్తి ఈ క్షణంలో ప్రత్యేకం. అలాగే ఈ నిమిషంలో, ఈ గంటలో, ఈ రోజులో. సో ఇక్కడ ఒక రోజు కలిసిన వ్యక్తి మరో రోజు కలిసినా మనం అతన్ని మొదటిసారి కలిశాడన్నట్టే చూస్తాం. మనందరికీ ఒక కొత్త వ్యక్తి పరిచయమైనప్పుడు చాలా ఉత్సాహం ఉంటుంది. అతనితో నవ్వుతూ, అతని కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ పూర్తి శ్రద్ధతో మాట్లాడతాం. ఆ వ్యక్తి రెండో రోజు కలిసినప్పుడు ఆ శ్రద్ధ కొంత తగ్గుతుంది. వారం రోజులు వరుసగా కలిసేసరికి 8వ రోజు ఆ వ్యక్తిని అసలు పట్టించుకోం. దానికి కారణం అతని గురించి మనకు, మన గురించి అతనికి పూర్తిగా తెలిసిపోవడం కూడా అవుతుంది. అలాగే మనకు చిన్నప్పటి నుండి తెలిసిన కుటుంబ సభ్యుల విషయంలో కూడా జరిగేది ఇదే. ఇచిగో ఇచి ప్రకారం ఒక వ్యక్తి నీకెప్పటికీ బోర్ రాకుండా ఉండాలంటే ఆ వ్యక్తిని కలిసిన ప్రతిసారి అదే మొదటి కలయికలాగా కలువు. ఆ వ్యక్తిని ఆ క్షణమే మొట్టమొదటి క్షణంలో మొట్టమొదటిసారి కలిసినట్టుగా కలువు. అప్పుడు నువ్వు 1,01సారి కలిసినా ఆ వ్యక్తి నీకు ఫస్ట్ టైం కలిసినప్పుడు ఎంత ఎగ్జైటింగ్గా అనిపించాడో అలాగే అనిపిస్తాడు. ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, అన్నోన్ పర్సన్స్, ఎవరితోనైనా సరే జరిగే కలయిక అత్యంత ప్రత్యేకం. ఆ క్షణం మళ్ళీ తిరిగి రాదు అని గుర్తు చేసుకో. అంటే గతాన్ని గురించి దిగులు పడకుండా, భవిష్యత్తు గురించి హోప్ లేకుండా అప్పుడు అక్కడ ఆ క్షణం పూర్తిగా ఆనందించాలి అని చెప్పడమే ఇచిగో ఇచి సారాంశం. ఫైనల్గా ఇచిగో ఇచి అనే జపనీస్ తత్వం 4 ముఖ్యమైన విషయాలను మానవ జీవితానికి అప్లై చేసుకోవడం ద్వారా ఆనందంగా ఉండొచ్చని చెప్తోంది. ఇంతకు ముందు చెప్పినట్టుగా అవి: 1. ఈ క్షణం ఎప్పటికీ తిరిగి రాదు, దీన్ని సంపూర్తిగా ఆస్వాదించు. 2. మన జీవితంలో కలిసే ప్రతి వ్యక్తి ప్రత్యేకమైన వాడే. ఎన్నిసార్లు కలిసినా అతన్ని మొదటిసారిలాగే కలువు. 3. గతం గురించి చింతించకు, భవిష్యత్తు గురించి భయపడకు. 4. ఏదో ఉన్నామంటే ఉన్నామన్నట్టుగా కాకుండా సజీవతతో బ్రతకడం, అంటే పిల్లల్లాగా ఉత్సాహంగా ఉండమని చెప్పడమే ఈ ఫిలాసఫీ ముఖ్య ఉద్దేశం.